హాయ్ అండి, మీరు ఎప్పుడైనా ఛట్ పూజ చూసారా? మేము తెలుగు వాళ్ళమైనా సరే అన్ని భాషల పండుగల్లో పాల్గొంటాము. మేము ఉండే ఏరియాలో కొన్ని స్టేట్స్ వాళ్ళైతే ఉన్నారు. వాళ్ళ ఇంటి పండుగలు ఏవైనా సరే మేమైతే అటెండ్ అవుతాము. అలాగే మా ఇంటి పండుగలు గానీ పూజలు గానీ వాళ్ళు కూడా అటెండ్ అవుతారు. మా ఇంటి దగ్గర నుంచి దగ్గరగా 1 km నడిస్తే ఇలా పల్లెటూరు వాతావరణం అయితే కనిపిస్తుందండి. చుట్టూ పచ్చని పొలాల మధ్య ఈ పెద్ద చెరువు అయితే ఉంటుంది. ఇంకా ఈ ఆంటీ వాళ్ళే ఛట్ పూజ అయితే చేస్తున్నారు. మేము ఎవ్రీ ఇయర్ ఇలా వస్తూ ఉంటాము ఈవినింగ్ టైం లో. రోజంతా ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ సూర్యాస్తమయం టైంలో చెరువులో నించొని ఆ సూర్య కిరణాలకైతే దండం పెట్టుకుంటారు. దానినే చట్టి మయ్య అంటారు. ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం టైంలో కూడా వచ్చి ఇలానే దండం పెట్టుకుంటారు. వీళ్ళ ఫాస్టింగ్ గురించి చెప్తాను వినండి. 24 hours పచ్చి మంచినీళ్ళు కూడా తాగరు, అంత నిష్టగా చేస్తారు. చేతిలో అగరబత్తి పట్టుకొని చెరువులో దిగుతారు. అది కాలేంత వరకు నీటిలోనే ఉంటారు. వాళ్ళు పూజ చేసుకున్నంత సేపు మేమంతా కూర్చొని గాసిప్స్ మాట్లాడుకుంటూ ఉంటాము. చెరువు నుంచి బయటకు వచ్చాక చెరువు గట్టు మీద కూర్చొని ఆ చట్టి మయ్య పాటలైతే పాడతారు. చూడటానికైతే చాలా బాగుంటుంది. బాయ్ బాయ్.